ఏ దేశానికైనా రక్షణ రంగం ఎంతో కీలకం. శత్రు దేశాలు కవ్వించినప్పుడు సరైన బదులు చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రపంచ దేశాలు రక్షణ రంగ బడ్జెట్కు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. భారత్ ఆ వరుసలో ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 7.8 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది కేంద్రం. దశాబ్ద కాలంగా ఈ రంగంలో దేశీయ ఉత్పత్తులు ఎంతో పెరిగాయి. ఇందుకోసం ప్రధాని మోదీ ఆత్మనిర్భరత కార్యక్రమంలో భాగంగా స్వదేశీ తయారీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంకుర పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎన్నో అంకుర పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తున్నాయి. తెలంగాణ టీవర్క్స్ ఆధ్వర్యంలో అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. యుద్ధ రంగంలో ఉపయోగపడే డ్రోన్లు, గన్స్, కృత్రిమ మేధతో పనిచేసే నిఘా కెమెరాలు రూపొందిస్తున్నాయి పలు సంస్థలు. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్లో ఆయా ఉత్పత్తులను ప్రదర్శించాయి కంపెనీలు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధరీతి మారింది. శత్రుమూకలు ఎక్కడి నుంచి వస్తున్నారో కనిపెట్టి క్షణాల్లో దాడి చేయడం తప్పనిసరైంది. లేకపోతే నష్టం తప్పదు. అదొక్కటే కాదు, శత్రువుల కదలికలపై 24 గంటల పాటు డేగ కళ్లతో నిఘా పెట్టాల్సి ఉంటుంది. రక్షణ రంగంలో గతంతో పోలిస్తే కొత్త ఆయుధాలు అందుబాటులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భారత్ అధునాతన ఆయుధాలను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. ఇందుకోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చేస్తోంది. 15 ఏళ్ల క్రితం రక్షణ శాఖకు కావాల్సిన ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రిని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వచ్చేది. కానీ స్వదేశీ తయారీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో పరిశోధనాభివృద్ధి పెరిగింది. ఇప్పటి వరకు రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉత్పత్తులు చేసేవి. కానీ 10 ఏళ్లుగా ప్రైవేటు కంపెనీలు, అంకుర పరిశ్రమలు కూడా ఆధునిక యుద్ధ పరికరాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల కోసం 1.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందంటే ఆత్మనిర్భరతకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థమవుతోంది. ఎయిర్ క్రాఫ్ట్ మరమ్మతులు, నిర్వహణ కోసం దిగుమతి చేసుకునే పరికరాలపైన సుంకానికి మినహాయింపునిస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాల ఉత్పత్తి పెంచి ఉద్యోగాలు కల్పించాలన్నదే కేంద్రం లక్ష్యం. ఇప్పటికే డీఆర్డీఓ లాంటి సంస్థలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయి. డీఆర్డీఓ 2000 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ఉత్పత్తులు చేస్తోంది. అందులో పెద్ద కంపెనీలతో పాటు ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీఓ ఉచితంగా అందిస్తోంది. 2022 నుంచి 25వ సంవత్సరం వరకు 148 కొత్త పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టులను డీఆర్డీఓ చేపట్టింది. ఇలాంటి అవకాశాలను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు అంకుర సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గతేడాది ఏకంగా 38,400 కోట్ల రూపాయల రక్షణ, వైమానిక రంగ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతయ్యాయి. ఈ రంగం 62% వృద్ధి నమోదు చేసుకుంది. దేశం నుంచి 80 దేశాలకు పలు రక్షణ రంగ పరికరాలు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇవన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుకున్నవే కావడం విశేషం. మనం ఇందుపూర్వకము ఐటీ, ఫార్మా రంగాల్లో మనకు చాలా గొప్ప పేరుంది. డిఫెన్స్కు సంబంధించి కూడా మొట్టమొదటిసారి ఫార్మా ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయడం జరిగింది మొన్న గత సంవత్సరంలో. అని చూస్తే మనము ఆ రంగంలో ఏ విధంగా అవకాశం ఉంది. ఇంతపూర్వకం మీరు అన్నట్టు ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉండే, ఇప్పుడు అంతా కూడా ఎక్స్పోర్ట్స్ చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మనము ఇలాంటి ప్లాట్ఫామ్స్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకొని చాలామందికి ఐడియాస్ ఉన్నాయి, చాలామందికి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనకి రూపకల్పన చేయాలంటే ఇలాంటి కాంక్లేవ్స్ జరగాలి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ దొరకాలి. బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ మొదలుకొని అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, ఆర్టిలరీ గన్స్, నిఘా గస్తీ వాహనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏరోస్పేస్ రక్షణ రంగంలో తెలంగాణ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా డీఆర్డీఓ, ఆర్సీఐ, మిథాని, భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేంద్రం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడంతో హైదరాబాద్లోనూ పలు కంపెనీలు ఏర్పాటయ్యాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఐడెక్స్ అని, టీడీఎఫ్ అని 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ తీసుకుని వచ్చాయి. ఈ 2 కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నాయి. దాంట్లో ఐడెక్స్లో 25 కోట్ల వరకు స్టార్టప్స్కి ఫండింగ్ చేస్తారు. అలానే టీడీఎఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ 50 కోట్ల వరకు వీళ్ళు ఫండింగ్ చేస్తారు. ఈ 2 కూడా ఈరోజు స్టార్టప్స్కి చాలా ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా కొన్ని వందల మంది ఈ టెక్నాలజీస్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతోంది. టెక్నాలజీస్తో బయటకు వస్తున్నారు. ఈరోజు భారత సైన్యానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు యుద్ధరంగంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ప్రతిరోజు టెక్నాలజీ మారుతుంది. దానికి అందుకునేందుకోసంగా మనం ఈ రకమైనటువంటి కొత్త ఇన్నోవేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. 25 భారీ పరిశ్రమలతో పాటు దాదాపు 1000 వరకు రక్షణ, వైమానిక రంగానికి చెందిన ఎంఎస్ఎంఈలు హైదరాబాద్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ డిఫెన్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వేమ్ టెక్నాలజీస్, టాటా ఏరోస్పేస్ లు ఇక్కడ పరిశోధనాభివృద్ధి కొనసాగిస్తున్నాయి. 10 ఏళ్లలో లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, ఎయిర్బస్, ప్రాట్ అండ్ విట్నీ, సాఫ్రన్, రఫేల్, హనీవెల్, కొలిన్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేశాయి. కేవలం ఈ కంపెనీలే కాకుండా వీటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈలు ఏర్పడటం వల్ల ఉత్పత్తులు పెరుగుతున్నాయి, ఎగుమతులు పెరిగాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి టీవర్క్స్ తన వంతు సహకారం అందిస్తోంది. పలు విడిభాగాలను తయారు చేస్తున్న స్టార్టప్లు వాటిని రక్షణ రంగ పరిశ్రమలకు విక్రయిస్తున్నాయి. స్టార్టప్ కంపెనీస్లో ఏంటంటే వీళ్ళందరి దగ్గర టెక్నాలజీ ఉంది. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ ఏ విధంగా వాడాలనేది వీళ్ళకి తెలియదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ని ఆర్మ్ ఫోర్సెస్లో దేనికి వాడచ్చు? ఓ గన్నుకు వాడచ్చా, ట్యాంకుకు వాడచ్చా, ఏరోస్పేస్లో వాడచ్చా, డ్రోన్స్లో వాడచ్చా, యూఏవీలో వాడచ్చా, ఎయిర్ క్రాఫ్ట్లో వాడచ్చా? ఇలాంటి ఎక్స్పోజర్ లేక ఆ టెక్నాలజీ ఉన్న టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయలేకపోతున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇలాంటి ఎక్స్పోజర్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సంతోషదాయకం, చాలా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. టీవర్క్స్ మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆదిబట్ల, నాదర్గుల్, జిఎంఆర్, అదానీ పార్కులు కూడా రక్షణ, వైమానిక రంగ ఉత్పత్తులకు కేంద్రాలవుతున్నాయి. హైదరాబాద్ అంటే ఇప్పటివరకు ఫార్మా, ఐటీ రంగాలకు మాత్రమే పేరుగాంచింది. కొన్నేళ్లుగా క్రమంగా వృద్ధి నమోదు చేసుకుంటూ వస్తున్న రక్షణ, వైమానిక రంగం ఈ రెండింటినీ దాటి ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ గుడ్స్ $7.54 బిలియన్ ఉన్నట్లు నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ నివేదికలో వెల్లడైంది. మొత్తం ఎగుమతుల్లో ఇది 39.4%. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎగుమతులు మొత్తం $8.71 బిలియన్ కాగా అందులో ఫార్మా ఎగుమతులు $3.67 బిలియన్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 3 ఏళ్లలోనే ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు మా దగ్గర టీవర్స్లో ఎక్విటీ ఫ్రీ ఇంక్యుబేషన్ ప్రాసెస్లో ఒక 70 స్టార్టప్స్ మాతో అసోసియేట్గా ఉన్నాయి. దాంట్ నుంచి ఇప్పుడు 42 స్టార్టప్స్ ఇవాళ ఇక్కడ ఉన్నాయి. డిఫెన్స్ అండ్ డీప్ టెక్ గురించి అన్ని స్టేజెస్లో ఉన్నాయండి. ఆల్రెడీ ఆర్డర్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత జస్ట్ ఐడియా స్టేజ్లో నుంచి కూడా ఉన్నారు. అంటే అన్ని స్టేజెస్లో ఉన్నారు. డిఫెన్స్కి, ఏరోస్పేస్కి అన్ని ఇన్నోవేషన్స్ చాలా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ మనం ఆపాలండి. ఇంపోర్ట్ ఆపి మన ఇండియాలోనే మనం చేసుకుంటే అది ఇండిజినైజేషన్కి ఇక్కడ స్టార్ట్అప్ చేసిన టెక్నాలజీస్ అన్ని డిఫెన్స్కి ఉపయోగిస్తాయండి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ విభాగంలో 5 సార్లు అవార్డు కూడా అందుకుంది. అంకుర పరిశ్రమలు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కొత్త ఉత్పత్తులను అందించేందుకు ముందుకొస్తున్నాయి. మేము హై ప్రెసిషన్ ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటర్స్ తయారు చేస్తున్నాం. ఈ యాక్చుయేటర్స్ యూజ్ చేసి ఇట్లాంటి గన్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే చాలా హై యాక్యురసీ కావాలనో, వెరీ లాంగ్ డిస్టెన్స్లో హై ప్రెసిషన్లో షూట్ చేయాలి, అట్లాంటి అప్లికేషన్స్ మా మషిన్స్, మా యాక్చుయేటర్స్తోని పాసిబుల్ అవుతాయి. అదొక అప్లికేషన్. ఇంకొకటి మేము రీసెంట్గా డెవలప్ చేసింది ఇది ఎక్సోస్కెలిటన్ అంటారు. దీన్ని మన ఆర్మ్ ఫోర్సెస్ సోల్జర్స్ వేసుకుంటే వాళ్ళ స్పీడ్ కానీ, స్టామినా కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి. రక్షణ రంగంలో త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా ఆర్టిలరీ గన్స్, నిఘా కెమెరాలు, డ్రోన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ డ్రోన్లు సైనిక దళంలో చేరి తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. మనము ఫిక్స్డ్ వింగ్ వీటాల్స్ ఐఎస్ఆర్ అనే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. సో ఈ ప్రోడక్ట్ మనం వీవ్ మేడ్ ఎ సేల్ ఆఫ్ అబౌట్ 217 యూనిట్స్. అందులో 41 డ్రోన్స్ డెలివరీ కూడా చేసాము. మిగతావి ఈ మంత్ ఎండింగ్ డెలివర్ చేస్తూ ఉంటాము. సో స్పెషాలిటీ దే విల్ బి ఏబుల్ టు ఫ్లై ఫర్ 3 hours అండి. 3 hours ఫ్లై చేసి ఇట్ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ఎనీ పర్టికులర్ ఏరియా ఇన్ దట్ 10 kilometer రేడియస్. సో ఇది ఒకసారి టేక్ ఆఫ్ అయితే 3 hours అనేది మనకి ఉంటుందండి.
డిఫెన్స్లో సో ఆర్టిలరీ ఫైరింగ్ అయిన తర్వాత ఆ టార్గెట్ని ఎంత మిస్ అయింది అని కరెక్షన్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ మనం తయారు చేసామండి. అది డ్రోన్లో పెట్టి మనం ప్రొవైడ్ చేస్తున్నాం సొల్యూషన్. సో ఇది యూజ్ చేస్తే ఆ డిఫెన్స్లో ఆర్టిలరీ ఫైరింగ్ అనేది యాక్యురసీ పెరుగుతుందండి. మొత్తంగా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయటంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుండటం నిజంగా గర్వపడాల్సిన విషయమే. పైగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ సెక్టార్లోని అంకుర పరిశ్రమలకు చేయూత అందిస్తుండటం వల్ల కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. వాటి ద్వారా కొత్త ఉత్పత్తులు వెలుగులోకి వస్తున్నాయి. Automated turret system that can shoot a terrorist when it has detected him in the proximity range. First stage, it will alert the user, it will alert the terrorist actually that he has crossed the boundary. The second stage, it will alert him that within this and this time frame, you will be shot down. And the third stage, if he is still moving forward, it will take him down. My detection range వచ్చేసి 200 meters వరకు we are able to detect. We are detecting through camera. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఆయుధాలను నవీకరించుకోవటం తప్పనిసరి. అంకుర పరిశ్రమలు ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. ముందు ముందు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.